దొండకాయ ఎప్పుడు వేస్తున్నానండి. ఇవ్వండి దొండకాయ ముక్కలండి, కోసేసుకున్నాం చక్కెరల కింద. గిన్నెలు వేసుకునండి, లోతు గిన్నెలోని దాంట్లోకి ఉప్పు వేసండి ముక్కలు మళ్ళీనండి పిసుక్కుని పెట్టుకున్నానండి. ఏంటంటే పిసుకున్నారంటే ముక్కలు దేనికి దాన్ని విడుతుందండి. దీంట్లో ఉన్న పసరు పోద్దండి. పసరు పోయిందంటే దొండకాయ ఇప్పుడు బాగుంటుందండి. అలాగే పెట్టేసుకున్నారనుకోండి దొండకాయ ఇప్పుడు బాగోదండి, ఎప్పటికీ ఉడకదండి, అయినా బాగోదు. నేను అందుకని ఇగోండి ముక్కలన్నీ విడిపోయినట్టు వచ్చేసినాయి కదండి. ముక్కలన్నీ కోసినట్టు అనుకున్నాను. అందుకు నువ్వు ఉప్పు వేసుకొని పిసుక్కుని పెట్టుకున్నానండి ఈ ముక్కలు అండి. ఇలాగైతేనే బాగుంటుంది. దీంట్లో ఉన్న పసరు పోద్దండి, పసరు వస్తుందండి, ఎక్కువ వస్తుంది. ఏకంగానే పిసుక్కుని కడుక్కోవాలండి. మీరు కడుక్కోకలేదు దాన్ని పిసికేసుకుంటే సరిపోద్దండి. కడిగేసినవి మరి ముక్కలు కొత్తారు కదా, ఆ ముక్కలు కోసి ఉప్పు వేసుకునండి పిసుక్కుని పిండేసుకుని దాంట్లో పెట్టుకుంటే బాగుంటుందండి. పసరంతా పోయేదాకా దీంట్లోకి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర అండి, ఎల్లిపాయ 6 రకాలండి. ఇందులో 6 పొడి వేసుకోవాలి. అయితే నేను పొయ్యి అంటున్నాను. పొయ్యి అంటించాను, పొయ్యి మీద గిన్నె పెట్టానండి, మూగుడు పెట్టాను. మూగుడు కాలుతుంది. దలసరిది పెట్టుకుంటే అండి ఎప్పుడు కూడా బాగుంటుందండి. పలసంది పెట్టేదానికి ఉడకదండి, పైన మీకు మాడిపోద్ది. దలసరికి పెట్టుకున్నారనుకోండి బొమ్మ మగ్గుతుంది, ఏగుతుంది. దీన్ని మాత్రం నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, తక్కువేం పట్టదు. మరి 3 గరిటెలు వేసాను. నూనె కాగుతుందండి. ఇందులో ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాను అండి. నేను పోపులన్నీ వేసేస్తున్నాను. కరివేపాకు చూస్తాను. మిరగాయలు టైంకి ఎగితే అనుకోండి, బాగా ఎగితే అన్నంలో కలిపి తినేయచ్చు, పాడెక్కలద్దు. పచ్చుకుంటేనే అండి ఎండుమిరగాయలు తినబుద్ధేదు. ఎగితే బాగుంటాయండి ఎండుమిరగాయలు. నూనె ఎగితే కదా కారం ఉండవు. ఇందులో పాడేసుకునే సరుకులు ఏవి లేవండి. ఎండుమిరగాయలు బాగా వేపుకుంటే పర్లేదండి, ఏగలేదంటే తీసేసుకోవాలండి. ఇంకా అన్నం తినేటప్పుడు మళ్ళీ పోగులు వేగిపోయి
ఇంకోండి వేసేస్తున్నాను ఇందులో. ఎందుకు కలుపుకోవాలండి అంటే ఇందులో పోపులు ఉన్నాయి కదండి, కలుపుకుంటే మీకు పోపులు మాడదండి. అలాగే వదిలేసాను కూడా మాడిపోతుంది. ఇది ఒకసారి మూత పెడతాను. మూత పెట్టాను అనుకోండి, గుమ్మ మొగ్గిపోయి అయితే పెట్టాను అయితే సరే అండి. మా ఎన్ని అవ్వండి అలాగా మనం ముక్కలు పోసుకుంటాం కానీ ఇందులో పసుపు వేయలేదు ఇందాక, ఇప్పుడు వేస్తాను. మూత పెడతాను. ఉప్పు పావు గంట అయితే ఎగిపోతుంది. ఇవాళ మూత తీస్తున్నాను. ఇది సొండే మగ్గిపోయినాయి అండి. ఇందులో ఉప్పు కూడా వేయలేదండి నేను. పెత్తేని గొమ్ము మగ్గు. నేను ఎప్పుడైనా పెట్టుకున్నాను అంతలోకి కొబ్బరికాయ ఉంది, పచ్చి కొబ్బరికాయ అండి. ఇంకోండి పచ్చి కొబ్బరికాయ మిక్సీ పట్టి వేస్తున్నానండి, తుమ్ము అంటే పచ్చి కొబ్బరికాయ ఉందండి. ఇందులో పచ్చి కొబ్బరికాయ వేసుకుంటేనే బాగుంటుందండి ఎండి కొబ్బరికాయ కంటానే కూరలోకి. నేనైతే కొద్దిగా అండి సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే. అది ఏత్తలో అండి, పచ్చి కొబ్బరి ఏత్తలో టేస్ట్ అది బాగుంటుందండి. ఎండు కొబ్బరి అయితే పాలు ఇనిగిపోతాయి కదండి, దానికి ఎండిపోతాయి కదా, పాలుతో వద్దండి. కొంచెం అది ఎండిపోయిన అవసరం వస్తుందండి, అంతే. పాలు ఉండవు కాబట్టి అండి కొంచెం. ఇదైతే పచ్చి కొబ్బరి అయితే పాలు ఉంటాయి కాబట్టి అండి టేస్ట్ అయితే బాగుంటుందండి. అనుకోలేదండి మామూలుగానే దొండకాయ ఎప్పుడు అనుకున్నానండి. అప్పటికప్పుడు కొబ్బరి కుంటే వేసాను అన్నమాట ఇందులో. ఉంది ఇందులో అవుతాయండి పప్పు కొబ్బరికాయ అయినా అండి అండి. ఒక్కొక్క కూరలో ఒక్కొక్క టేస్ట్ వస్తుందన్నమాట. పప్పు కొబ్బరికాయలోకి అండి దీంట్లోకి మామూలుగా పచ్చికాయ వేసుకుంటే బాగుంటుంది. ఉన్న వాటిలోకి కాకరకాయ ఎప్పుడులోకి వాటిలోకి వద్దండి కొంచెం ఏం వేసుకోవాలంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి. అన్నాటిలోకి పచ్చిది వేసుకోకూడదండి, అన్నాటిలోకి ఎండు కొబ్బరి వేసుకోకూడదండి. టేస్ట్లు తేడా వస్తుంది.
వేసేస్తానండి. ఒకటే కాయండి, పిల్లలు తింటాడని ఇచ్చాను. దీనిలో ఏం కనిపిస్తలేదండి. ఇంకా సరే ఎలా ఉందా? దొండకాయ కొబ్బరికాయ అవుతాయండి. పచ్చి తీసుకుంటే దీని టేస్ట్ సరే మూత పెడతాయండి. మూత పెట్టాను, కొంచెం మగ్గాలండి. పచ్చి కొబ్బరి వేసాను కదా ఇంకండి తీస్తున్నాను. సరే కలిపితే సరిపోద్ది. ఇంకా ఉడికిపోయిందండి, వేగిపోయింది, పచ్చిదనం పోయిందండి. గ్యాస్ అయితే కట్టేస్తానండి. మరి కిందకి దింపుతున్నాము. కొబ్బరికాయ అండి, దొండకాయనండి. పచ్చి కొబ్బరి వేస్తానండి నేను అండి. పచ్చి కొబ్బరి వేస్తేనే బాగుంటుంది దీనికి. షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి అండి, ఫాలో అవ్వండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి కూర అయితే. మీరు ఈ కూర తిన్న వెంటనే బాగుందని అంటారు. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మమ్మల్ని ఫాలో అవ్వండి అండి. మీరు కామెంట్ పెట్టండి, కామెంట్ పెడితే చెప్తాను ఎలా ఉన్నదని మా కాల్స్ వస్తుందండి కామెంట్లు. థ్యాంక్స్ ఫ్రెండ్స్.